నమస్తే ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ రోజు అయితే అంటే సంక్రాంతి పండుగ కానుకగా అయితే 3 సినిమాలు అయితే రిలీజ్ అయిపోయాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ ఇప్పుడైతే ఈ రోజు మనకి సంక్రాంతికి వస్తున్నాం అయితే రిలీజ్ అయిపోయింది. సో మరి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనే అందరికీ ఉంటుంది. సో దీనికోసం అయితే మనకి రివ్యూ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి టు యూ. థ్యాంక్ యూ. సో సంక్రాంతికి వస్తున్నాం. సో వెంకటేష్ గారి సినిమా అంటేనే మామూలుగా అది ఫ్యామిలీ సినిమా, అందరూ పిల్ల పాపలతో కలిసి వెళ్ళి చూసే సినిమా అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. సో ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా ఉంది అసలు? సంక్రాంతికి అందరి ఇళ్ళకి వచ్చేసారు. అనిల్ రావిపూడి గారు వెంకటేష్ని కుటుంబ సపరివారి సమేతంగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకంటే మనకు పండగ అంటే ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బిమ్మలు, పిండి వంటలు, మంచి మంచి వేడి అన్నం, నెయ్యి, ఆవకాయ, అందులో తూర్పుగోదావరి జిల్లాలో ఎలా చేసుకుంటారనేది ఈ సినిమాలో చూపించారు. అంటే నేను రంగులు అనేది ఏంటంటే సినిమాలో ఎంత విజువలైజ్డ్గా ఆ గ్రీనరీ, ఆ పొలాలు, ఆ సన్ఫ్లవర్స్, కంకులు, తినడానికి ఆవకాయ, కొత్త ఆవకాయ, కొత్త అల్లుళ్ళు వస్తే ఇంటికి ఎలా చూస్తారు, ఇంట్లో మామ, అత్త, మనవళ్ళు, పిల్లలు, ఇవన్నీ సంక్రాంతి పండగకి ఎలా ఉంటుందో అలాంటిదే సంక్రాంతికి వస్తున్నాం సినిమా. కానీ ఒక పెద్ద హీరోని పెట్టి ఆల్రెడీ 2 బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఆ హీరోతో మళ్ళీ 3వ సినిమా జనాలకి చాలా పెద్ద అంచనాలు ఉంటాయి. ఆయన్ని ఎట్లా చూపిస్తారు, బికాజ్ ఈజ్ ఏ ఫ్యామిలీ హీరో. మనం అప్పట్లో కలిసి ఉందాన్రా, ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదారా, అలాంటి సినిమాల్లో వెంకటేష్ గారిని ఒక లవ్ యాంగిల్లో చూసుంటాం. ఘర్షణలో ఇంకొక లవ్ యాంగిల్లో చూసుంటాం. అవన్నిటికీ మించి ఇక్కడ ఒక కొత్త లవ్ యాంగిల్. అంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లో వెంకటేష్ గారు సౌందర్య గారితో ఎలా అయితే కామెడీ చేస్తారో అలాంటిదే ఇప్పుడు మనకు ఇక్కడ ఐశ్వర్య రాజేష్ గారితో, మీనాక్షి చౌదరితో చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు ప్రమోషన్స్లో, టీజర్లో, ట్రైలర్లలో, వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూలలో చెప్పేసింది ఏంటంటే ఆమె భార్య, ఈమె ప్రియురాలు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని మనం ట్రైలర్లోనే చూసుంటాం. కానీ అసలు ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ పెళ్ళైన, అసలు ఎందుకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయింది, పెళ్ళైన వెంకటేష్ గారింటికి మళ్ళీ ఆమె ఎందుకు వచ్చింది అనేది మెయిన్ కథ. ఏ కారణంగా వచ్చింది అనేది దానికంటే ఒక టాస్క్ ఉండాలి కదా. ఆయన పోలీస్ ఆఫీసర్గా మనం ట్రైలర్లో చూపించాం. ఆ పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఉద్యోగం వదిలేసి వైడి రాజు, సినరాజు అలియాస్ సినరాజుగా ఎందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. భార్యని ప్రేమించే ఒక వ్యక్తిగా వెంకటేష్ గారిని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. భార్య అంటే ప్రాణం, భార్య కోసం ఏమైనా చేస్తాం. అలాంటి వెంకటేష్ గారి లైఫ్లో మళ్ళీ మీనాక్షి అనే మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఎందుకు ఎంటర్ అయింది, వాళ్ళందరూ కలిసి ఏం చేశారనేది సినిమా కథాంశం. దీంట్లో వైవిధ్యంగా మనం చెప్పుకోవాల్సింది కామెడీ. అన్నిటికన్నా ముఖ్యమైన మనకుండే కళలలో నవ్వించడం అనేది ఒక ముఖ్యమైన కళ. అది చాలా కష్టం. ఒక మనిషిని మనం థియేటర్లో నవ్వించామంటే నువ్వు గెలిచినట్టే. అలాంటిది 2.5 గంటల సేపు సినిమాలో మనల్ని నవ్వించడం అంటే ఎంత కత్తి మీద సామో ఆలోచించండి. డైలాగ్స్, స్క్రీన్ ప్లే, రైటింగ్, ఆ టైమింగ్. ఎందుకంటే వెంకటేష్ గారు ఒక్కడే కామెడీ చేయకూడదు, వెంకటేష్ గారు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కామెడీ చేయాలి, అప్పుడే జనాలకు నవ్వు వస్తుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2 క్యారెక్టర్ని. మామగా నటించిన మురళీధర్ గౌడ్, మన బలగం సినిమా మురళీధర్ గౌడ్ గారు, అండ్ పనోడుగా చేసిన పమ్మి సాయి అని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. వీళ్ళిద్దరూ వెంకటేష్ గారు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్గా కామెడీ. ఇంకా మన ఆర్టిస్టులు మనకు తెలిసిందే, వివి గణేష్ గారు తమిళ యాక్టర్, నరేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి, అండ్ ఒక మరాఠీ యాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు, ఉపేంద్ర లెమేయ అని. ఆయన మరాఠీలో చాలా బాగా చేశారు, చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన యానిమల్ సినిమాలో కూడా ఉన్నారు. యాక్చువల్గా ఆయనను తీసుకొచ్చి ఆయన చేత కామెడీ పండించడము, సాయి కుమార్ గారి చేత కూడా కామెడీ పండించడం. ఎందుకంటే సాయి కుమార్ గారిని మనం కామెడీ రోల్లో చాలా తక్కువ చూసుంటాం. ఆయన ఎప్పుడు చాలా సీరియస్ పోలీస్ ఆఫీసర్ గానో, పొలిటీషియన్ గానో, తండ్రి గానో ఇలా చూసుంటాం. అలాంటి సాయి కుమార్, నేను ఇవన్నీ క్యారెక్టర్ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చేత కామెడీ పండించాడు. ఇంతమంది కామెడీ చేస్తే ఎక్కడో ఒక దగ్గర ఒక కామెడీ టైమింగ్ మిస్ అవుతుంది. అబ్బా వీడేంది ఇంత వియర్డ్గా చేస్తున్నాడు కామెడీ అని. కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కామెడీ పండింది, ఇంక్లూడింగ్ ఫీమేల్ ఆర్టిస్ట్ రజిత గారు చేసింది. అండ్ 2 అల్లుళ్ళు, 2 కోటలు అంటారనమాట, మురళీధర్ గౌడ్, ఈయన 3వ అల్లుడు. వీళ్ళు చేసిన కామెడీ కూడా మనకి పండింది. ఇవన్నీ పక్కన పెడితే వెంకటేష్ గారి కొడుకు బుల్లిరాజు,
Okay. వాడి క్యారెక్టర్ అందరికీ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. దాంట్లో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. అంటే చిన్నపిల్లలు ఓటీటీలకి టీవీలకి అలవాటు పడితే ఎలా రియాక్ట్ అవుతారు అది కామెడీ యాంగిల్లో చూపించారు. దాన్ని జనాలకి ఒక ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఓకే మన పిల్లలు కూడా ఇలా ఉంటారేమో ఇలా అవుతారేమో అన్న ఒక భావన కలిగిస్తుంది. సో ఎందుకంటే అనిల్ రావిపూడి గారి ప్రతి ఒక్క సినిమాలో మెసేజ్ ఓరియంటెడ్. F2 చూసినా అలాగే ఉంటుంది, రాజా ది గ్రేట్లో అలాగే ఉంటుంది, పటాస్ ఇది ఆయన 8th ఫిలిం అండి, డైరెక్టర్గా 8th ఫిలిం. పటాస్తో స్టార్ట్ అయింది, తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, F2, F3, భగవత్ కేసరి, ప్రతిరోజు సాయిధరం తేజ్తో సుప్రీం అండి తీసింది. సుప్రీం తర్వాత ఆయన మళ్ళీ సాయిధరం తేజ్తో ఏం తీయలేదు. సుప్రీం తర్వాత F2, F3, భగవత్ కేసరి, మన రాజా ది గ్రేట్ అండ్ సరిలేరు నీకెవ్వరు, నెక్స్ట్ ఇది ఆయన 8th ఫిలిం డైరెక్టర్గా. ఇది దానికి ముందు ఆయన రైటర్గా స్క్రీన్ ప్లేగా మన పండగ చేసుకో, మసాలా, దరువు ఇలాంటి సినిమాలకు ఆయన చేశాడు. ఎందుకంటే వాళ్ళ మామయ్య పిఏ అరుణ్ ప్రసాద్ గారు ఆ సినిమాలకి కో డైరెక్టర్. అండ్ ఆగడుకి ఆయన స్క్రీన్ ప్లే శ్రీను వైట్ల గారి దగ్గర నుంచి ఎప్పుడైతే కోన వెంకట్ గారు వెళ్ళిపోయారో దుకుడు తర్వాత ఆగడు సినిమాకి అనిల్ రావిపూడి గారు ఆ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ అనమాట ఆగడు. సో ఇలాంటి డైరెక్టర్కి తెలుసు జనాలు ఎట్లా ఆకట్టుకోవాలి అనేది. టైమింగ్ కూడా తెలుసు. సో నేను ఎందుకు స్టోరీ చెప్పట్లేదు అంటే స్టోరీ థియేటర్లో చూడాలి, ఎందుకంటే పండగకు వచ్చినప్పుడు ఫ్యామిలీ అందరూ కలిసి స్టోరీ థియేటర్లో చూడాలి. కాబట్టి ప్రధాన అంశం ఏంటి, భార్యకి గర్ల్ ఫ్రెండ్ కలిసి వీళ్ళందరూ కలిసి ఒక మిషన్ మీద ఒక దగ్గరికి వెళ్తారు. ఆ మిషన్ ఏంటి అనేది థియేటర్లో చూస్తే తెలిసిపోతుంది. అది గెలిచాడా లేదా. ఇందులో వెంకటేష్ గారి నటన మనం ఎప్పుడు చెప్పుకునేదే, నేను అంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. ఫ్యామిలీ ఆడియన్స్కి ఆయనకి ఏవైతే కావాలో అతి ఎక్కువ కాకుండా, అతి అనేది ఉంటుంది. కామెడీ మనం శృతి మించిందంటే అది వల్గర్ అవుతుంది, వల్గారిటీ అనేది లేదు ఇందులో. ముఖ్యంగా నిండుదనం, పచ్చటి పొలాల మధ్యలో ఒక ఇంట్లో జరిగేది. తర్వాత వాళ్ళని తీసుకున్న లొకేషన్స్ కూడా విజువలైజింగ్గా సమీర్ రెడ్డి గారు సినిమాటోగ్రఫీ, ఎడిటర్ తమ్మిరాజ్ గారు. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి సినిమాలకి మోస్ట్ ఆఫ్ ద ఎడిటర్స్ తమ్మిరాజ్ గారే ఉంటారు. ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా మ్యూజిక్ బీమ్స్ అదరగొట్టేశాడు. BGM ఎక్కడ మనకు బోరు కొట్టించదు. ముఖ్యంగా సంక్రాంతి పాట యాటిట్యూడ్ పొంగల్ అనే పాట కనులు విందుగా రంగురంగుల ముగ్గులు, హరిదాసులు, ఆ రంగోలీల మధ్యలో వీళ్ళంతా ట్రెడిషనల్గా డ్యాన్స్ చేయడము, ఆ మ్యూజిక్ థియేటర్లో చాలా బాగుంటుంది. ఫస్ట్ సాంగ్ సినిమా ఓపెనింగే అందరికీ మనసుల్ని ఆకట్టుకున్న రమల్ గోగుల్ గారు పాడిన గోదావరి గట్టుమిడింద సాంగ్. ఆ సాంగ్కి పిక్చరైజేషన్ చాలా బ్యూటిఫుల్గా, దానికి తగ్గట్టుగా దానికి మళ్ళీ మనకు ఒక సీన్ రాసుకున్నారు ఆ సాంగ్ ఏంటి అనేది. సో ఇవన్నిటి మేళవింపే సంక్రాంతికి వస్తున్నాం సినిమా. సో ప్రజలందరూ పండగ పూట భోజనాలు చేసి సంక్రాంతి తర్వాత సాయంత్రం హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ ఆడియన్స్తో కూర్చొని ఫ్యామిలీలో మన సినిమా లాగా సినిమాని ఆదరించడం జరుగుతోంది. నిన్నటి నుంచి US రివ్యూ వచ్చేసింది. ఈరోజు పొద్దున్న థియేటర్స్ అందరూ హౌస్ఫుల్. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే సంక్రాంతికి వెంకటేష్ గారు ఎప్పుడు మనల్ని సాటిస్ఫై చేస్తారనే దాన్ని మళ్ళీ ప్రూవ్ చేశారు. అంటే ఈ సినిమాలో పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే ఏం మాట్లాడతారు? నెగిటివ్ ఇట్స్ రొటీన్ స్టోరీ అండి. రొటీన్ స్టోరీని స్క్రీన్ ప్లే పదంగా మార్చుకోవడం. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఒకరిని కాపాడడం తీసుకురావడం అంటే రొటీన్ అనేది మనం చెప్పడం కానీ చాలా సినిమాల్లో చూసాం ఇది. కానీ మనకు కొత్తగా ఎలా చూపించారు అది కామెడీలో. ఇప్పుడు కామెడీ హర్రర్ మూవీస్ చూస్తుంటాం, ప్యూర్ లెంత్ ఫుల్ అండ్ లెంత్ కామెడీ మూవీస్ చూసేసి ఉంటాం. ఇది కామెడీలో ఒక మెసేజ్. ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్. మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాం. ఈ 4గిట్లో 3వ ఆప్షన్ ఎంచుకున్నారు అనిల్ రావిపూడి గారు. అది ఏంటో మనం చూస్తాం. దానికి యాక్ట్ చేసిన సర్వధమన్ బెనర్జీ అంటే కృష్ణ, హిందీ కృష్ణుడు అంటే ఆయనే. ఆయన నటించిన ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన క్యారెక్టర్కి వెంకటేష్ గారికి ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి. ఎందుకంటే ఈ మధ్య పెద్ద హీరోలు మెసేజ్ ఇస్తే జనాలు తెలుసుకుంటున్నారు కాబట్టి. సో అలాంటి మెసేజ్ పదంగా సాగింది. బట్ స్క్రీన్ ప్లే మెయిన్ ఆధారం అండి. స్క్రీన్ ప్లే లేకపోతే ఏ స్టోరీ అయినా మనకు తెలియదు, సోల్ ఉండదు. ఈ సినిమాకి సోల్ అనేది ఆ స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే కామెడీ టైమింగ్తో వెంకటేష్ గారు మనల్ని అలరించారు. ఓవరాల్గా ఈ సినిమాకి అంటే సంక్రాంతికి వస్తున్నాంకి ఎన్ని స్టార్స్ ఇస్తారు? 5 స్టార్స్. నేను 4 ఇస్తానండి. మిగతా 1 డిపెండ్స్ అపాన్ ద స్టోరీ. అంటే ఆయన తెరకెక్కించిన విధానానికి, యాక్టింగ్కి 4 ఇస్తాను. రిమైనింగ్ మనకు కొన్ని అటు ఇటు పొరపాట్లు ఉంటాయి, దానికి 1 తీసేస్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.